హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా మలయాళంలో థ్రిల్లర్ అండ్ డ్రామా కాన్సెప్ట్‌తో వచ్చిన 'ద టీచర్' మూవీ స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన అమలా పాలాస్ దేవికని చూపిస్తారు. అయితే దేవిక వివేకానంద స్కూల్లో పీఈటీ టీచర్‌గా జాబ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడే మనకు తెలిసే మరొక విషయం ఏంటంటే దేవికకి సుజిత్‌తో పెళ్ళయ్యి 4 సంవత్సరాలైనా సరే ఇంకా పిల్లలై ఉండరు. ఇంకా సుజిత్ మాత్రం ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో స్టాఫ్‌గా పనిచేస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో ఒకరోజు ఉదయాన్నే నిద్రలేచిన దేవికకి తను చాలా నీరసంగా ఉన్నట్టు, అలాగే తన శరీరం అంతా అబ్నార్మల్‌గా ఉన్నట్టు అనిపిస్తుంది. అప్పుడే సుజిత్ దేవికతో "ఏంటి మేడం గారు ప్రతిరోజు తెల్లవారక ముందే లేచేవారు. ఈరోజు మాత్రం ఇప్పటిదాకా పడుకున్నారు" అని అడిగి, అలాగే "కంగ్రాట్స్, నీ స్టూడెంట్స్ డిస్ట్రిక్ట్ అథ్లెటిక్స్‌లో కప్ కొట్టారు అని పేపర్‌లో వచ్చింది" అని చెప్తాడు. అప్పుడే సుజిత్ దేవిక చెవికి ఇయర్ రింగ్స్ లేకపోవడం గమనించి "ఎక్కడ పడేశావు" అని అడుగుతాడు. దాంతో దేవిక కూడా తన ఇయర్ రింగ్స్ కోసం తన బ్యాగ్‌లో చూసినా అక్కడ కూడా ఉండవు. అదంతా చూస్తున్న దేవికకి సంథింగ్ ఏదో జరిగింది కానీ అదేంటో గుర్తురాదు. మరోపక్క ఎస్ఐ దేవ్ సుజిత్ పనిచేసే హాస్పిటల్‌కి వెళ్ళి చిన్న పాపపై ఒక డబ్బున్న వ్యక్తి అత్యాచారం చేయాలని చూసిన కేసులో పాప పేరెంట్స్ కేసు పెట్టకుండా ఎస్ఐ ఆ డబ్బున్న వ్యక్తి దగ్గర లంచం తీసుకొని పాప పేరెంట్స్‌ని బెదిరించి కొంత డబ్బు ఇచ్చి కేసు క్లోజ్ అయ్యేలా చేస్తాడు. అదంతా కూడా సుజిత్ బయట ఉండి చూస్తాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు స్కూల్‌కి వెళ్ళిన దేవిక టీచర్‌ని చూసిన వాచ్‌మెన్ "నిన్న ఎందుకు మేడం అంత డల్‌గా ఉన్నారు? స్పోర్ట్స్ రూమ్‌కి లాక్ కూడా వేయకుండా వెళ్ళిపోయారు" అని రూమ్ లాక్స్ ఇస్తాడు. అది విన్న దేవికకి ఏమీ అర్థం కాదు. అలా స్పోర్ట్స్ రూమ్‌కి వెళ్ళగా అక్కడే దేవికకి పోయిన తన ఇయర్ రింగ్స్ కనిపిస్తుంది. దేవిక ఇయర్ రింగ్స్ తీసుకొని పెట్టుకుంటూ ఉండగా అదే స్కూల్లో పనిచేసే గీత టీచర్ వచ్చి "ఏంటి దేవిక 4 రోజులు స్పోర్ట్స్ మీట్ అని ఫుల్‌గా పనిచేసి ఈరోజు రెస్ట్ తీసుకోకుండా మళ్ళీ స్కూల్‌కి వచ్చావు. అదే నేనైతే వారం రోజులు సెలవు తీసుకునే దాన్ని" అంటుంది. అలాగే ఈ సంవత్సరం స్టేట్ స్పోర్ట్స్ మీట్‌లో పాల్గొనేందుకు మన స్కూల్ నుండి 12 మంది స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు. ఆ క్రెడిట్ అంతా నీదే. ఈ ఇయర్ బెస్ట్ టీచర్ అవార్డు నీకేలే అంటుంది. కానీ దేవికకి మాత్రం ఉదయం నుంచి నాకు అదోలా ఉంది అని చెప్పి అలాగే ఆ డే మొత్తం చాలా డల్‌గా ఉంటుంది. నెక్స్ట్ సీన్‌లో అదే రోజు సాయంత్రం సుజిత్ స్కూల్ దగ్గరికి వచ్చి దేవికని పిక్ చేసుకొని ఆ రోజు సుజిత్ వాళ్ళ అమ్మ కళ్యాణి రెవల్యూషన్ ప్రోగ్రామ్ ఉంది అని దేవికని అక్కడికి తీసుకొని వెళ్తాడు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే సుజిత్ వాళ్ళ అమ్మ కళ్యాణి పేదవారి హక్కుల కోసం అధికారులు డబ్బున్నవారు పేదవారికి చేస్తున్న అన్యాయాల మీద పోరాటం చేస్తూ పేదవారిని చైతన్యపరుస్తూ ఉంటుంది. అలా సుజిత్ అండ్ దేవికల జీవితాలు సాఫీగా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా సాగిపోతూ ఉంటుంది. ఇదిలా ఉండగా ఒకరోజు దేవికకి తను ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. అయితే ప్రెగ్నెంట్ అని తెలియగానే హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన దేవిక ఫేస్లో ఏదో టెన్షన్. వెంటనే దేవిక గీతా టీచర్ని కలిసి విషయమంతా చెప్పగా అది విన్న గీతా టీచర్ దేవికకి కంగ్రాట్స్ చెప్పి "ఈ విషయం సుజిత్కి చెప్పు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు" అనగా దేవిక మాత్రం వద్దు అని బాధపడుతుంది. దానికి గీత "నువ్వు ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా? ఆ సంగతి అప్పుడే మర్చిపోవని చెప్పానా" అనగా దానికి దేవిక ఏడుస్తూ "నేను అప్పుడే మర్చిపోవాలి అనుకున్నా సరే నా వల్ల కావట్లేదు. హ్యాపీగా ఉండే నా లైఫ్లో ఈ సమస్య క్లియర్ చేసుకోవాలి. అందుకు నాకు హెల్ప్ చేస్తావా" అని అడుగుతుంది. దానికి గీతా టీచర్ కూడా ఓకే అని చెప్తుంది. అయితే దేవికకి మాత్రం తనకి ఏదో జరిగింది అని అనుమానంతో స్పోర్ట్స్ మీట్ చివరి రోజు తన ఇయర్ రింగ్స్ కూడా పోయి ఉండడంతో తనని ఎవరైనా ఏదైనా చేశారేమో అని, అలాగే అలాంటి వీడియో ఏదైనా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి ఉంటారేమో అని చెక్ చేస్తూ ఉంటుంది. కానీ ఎలాంటి వీడియో ఉండదు. తర్వాత గీతా టీచర్ని కలిసి స్పోర్ట్స్ మీట్ జరిగినప్పటి నుంచి చివరి 2 వారాల స్కూల్ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగా సర్వర్ ప్రాబ్లం వల్ల సీసీటీవీ పనిచేయలేదు అని తెలుస్తుంది. అప్పుడే గీత దేవికతో "నువ్వు ఊహించుకున్నట్లు ఏది జరిగి ఉండదు. ఇది జరిగి నెల రోజులు గడుస్తున్నాయి కదా. నువ్వు అనుకున్నట్టే జరిగి ఉంటే దానికి సంబంధించిన ఫోటోలు కానీ వీడియోలు కానీ ఏదో ఒకటి లీక్ అయ్యేవి అని, అలాంటిదేం జరిగి ఉండదు. అనవసరంగా ఎక్కువగా ఆలోచించకు" అని చెప్తుంది. కానీ దేవికకి మాత్రం తనకి ఏదో జరిగింది అని అనుమానం పోదు. సీన్ కట్ చేస్తే ఒకరోజు దేవిక ఇంట్లో లేని సమయంలో సుజిత్ తన ఫ్రెండ్ని ఇంటికి తీసుకొచ్చి ఇద్దరూ కలిసి చిన్న మందు పార్టీ చేసుకుంటూ ఉండగా సుజిత్ని తన ఫ్రెండ్ సిగరెట్ అడగడంతో సుజిత్ తాను ఇంట్లో దాచిన సిగరెట్ కోసం వెతుకుతూ ఉండగా అప్పుడే సుజిత్కి దేవిక ప్రెగ్నెన్సీకి సంబంధించిన రిపోర్ట్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అదే విషయం తన ఫ్రెండ్కి చెప్పి ఇప్పుడు నా గురించి ఊర్లో ఎవడూ తప్పుగా మాట్లాడలేడు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా అదే రోజు రాత్రి సుజిత్ దేవిక తన ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన విషయం తనకి చెప్తుందని వెయిట్ చేస్తాడు. కానీ దేవిక చెప్పకపోవడంతో సుజిత్ తనలో తానే చాలా బాధపడతాడు. నెక్స్ట్ సీన్లో బాగా ఆలోచించిన దేవికకి తనకి అనుమానం ఉన్న అండ్ తన స్టూడెంట్ అయిన సందీప్ వాళ్ళ అన్నయ్యది మ్యారేజ్ అని తెలిసి తన నుండి ఎలాగైనా ఇన్ఫర్మేషన్ రాబట్టాలి అని ఫిక్స్ అయ్యి సుజిత్కి తన పేరెంట్స్ ఊరికి వెళ్తున్నా అని అబద్ధం చెప్పి సందీప్ వాళ్ళ అన్నయ్య పెళ్లికి వెళ్ళి పెళ్లి అయిపోయాక సందీప్ని కారులో బస్టాండ్ దగ్గర డ్రాప్ చేయమనడంతో సందీప్ దేవికని బస్టాండ్లో డ్రాప్ చేయడానికి బయలుదేరతాడు. అప్పుడే దేవిక సందీప్ని "నీ ఫ్రెండ్స్ అందరూ ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు" అని అడగ్గా దానికి సందీప్ "మేమందరం బాగా ఎంజాయ్ చేసింది స్పోర్ట్స్ మీట్ సెలబ్రేషన్లోనే, తర్వాత ఎవరి దారు వాళ్ళు చూసుకొని బిజీ అయిపోయారు"
అని చెప్తాడు. అలా కారు బస్టాండ్ దగ్గర ఆపగానే దేవిక తన బ్యాగ్ కారులోనే పెట్టి బస్సు ఉందో లేదో కనుక్కొని వస్తా అని చెప్పి వెళ్ళి కాసేపటి తర్వాత వచ్చి తన బ్యాగ్ తీసుకొని బస్సు ఉంది అని సందీప్కి బాయ్ చెప్పి వెళ్ళి బస్సులో కూర్చుంటుంది. ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటి అంటే దేవిక ప్లాన్ ప్రకారమే బ్యాగ్లో తన మొబైల్ ఆడియో రికార్డులో పెట్టి వెళ్ళి ఉంటుంది. ఎందుకంటే సందీప్ మీద అనుమానంతో తను ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడతాడేమో అని. అలా దేవిక ఆడియో రికార్డ్ ప్లే చేసి నేను అనుకున్నది జరిగి ఉండకూడదు అని టెన్షన్ పడుతూ ఆడియో వినటం స్టార్ట్ చేస్తుంది. సందీప్ తన ఫ్రెండ్ మార్టిన్కి ఫోన్ చేసి రేయ్ మనం బాగా ఇరుక్కుపోయాం, దేవిక మేడం వచ్చి నన్ను కలిసి మనందరి గురించి పదే పదే అడుగుతూ ఉంది, అయినా నువ్వు చేసిన పనికి నేను కూడా జైలుకు వెళ్ళాలా అనగా దానికి మార్టిన్ దానికి నువ్వెందుకురా టెన్షన్ పడుతున్నావు అని, అది జరిగి 1 మంత్ అవుతుంది, అయినా మనం ఇచ్చిన డ్రగ్ 24 అవర్స్ దాకా ఏం జరిగిందో ఏమీ గుర్తు ఉండదు, అయినా దానికి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ మన దగ్గరే ఉన్నాయి, ఒక టీచర్ తలుచుకుంటే మనల్ని ఏం పీకలేదు, నువ్వేం భయపడకు అని చెప్పి ఉంటాడు. అదంతా విన్న దేవిక మైండ్ బ్లాక్ అయ్యి తను అనుకునేదే నిజమయ్యింది అని తెలిసి చాలా బాధపడుతుంది. అలా అక్కడి నుండి ఇంటికి వెళ్ళి తన చెల్లికి విషయమంతా చెప్పి బాగా ఏడుస్తుంది. దేవికనే తన చెల్లెలు ఓదారుస్తుంది. ఇదిలా ఉంటే మరో పక్క సుజిత్ అసలు దేవిక తను ప్రెగ్నెంట్ అయినట్టు తనకి ఎందుకు చెప్పలేదు అని ఆలోచిస్తూ దేవిక టెస్ట్ చేయించుకున్న హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కలుస్తాడు. అప్పుడే డాక్టర్ సుజిత్తో 2 రోజుల ముందు దేవిక ఇక్కడికి వచ్చి తనకి అబార్షన్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అని అడిగింది, దేవిక ఈ విషయం మీకు చెప్పిందా అని అడగ్గా అది విన్న సుజిత్ షాక్ అయ్యి దేవిక అసలు తను ప్రెగ్నెంట్ అయినట్టు కూడా నాకు డైరెక్ట్గా చెప్పలేదు, నేనే తెలుసుకున్నా, ఈ అబార్షన్ గురించి అస్సలు తెలియదు అని అంటాడు. డాక్టర్ సుజిత్తో మీ పెళ్ళైన 4 సంవత్సరాల తర్వాత వచ్చిన ప్రెగ్నెన్సీ, ఇప్పుడు అబార్షన్ అంటే దేవిక శరీరాన్ని బట్టి మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ కూడా చాలా తక్కువ, ఒకసారి దేవికాని కలిసి తను ఎందుకు ఈ డిసిషన్ తీసుకోవాలి అనుకుందో కనుక్కోమని చెప్తాడు. అది విన్న సుజిత్ కూడా దేవిక అసలు ఎందుకు అబార్షన్ చేయించుకోవాలి అనుకుందో అని ఆలోచించడం స్టార్ట్ చేస్తాడు. అలాగే చాలా బాధపడతాడు. మరోపక్క దేవిక వాళ్ళ ఊర్లోనే ఉంటూ అదే విషయాన్ని గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే తన ఫాదర్ చిన్నతనంలో తనని ఎంత ధైర్యంగా ఉండమని పెంచాడో గుర్తు చేసుకుంటుంది. సుజిత్ దేవికాకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయదు. అలా కొన్ని రోజులకి దేవికా చెల్లెలు దేవికాకి ధైర్యం చెప్పి మళ్ళీ సుజిత్ దగ్గరికి పంపుతుంది. సీన్ కట్ చేస్తే అలా మళ్ళీ దేవిక సుజిత్ దగ్గరికి వచ్చేస్తుంది. అయితే సుజిత్ కూడా దేవికాని అబార్షన్ గురించి అడిగి బాధ పెట్టడం ఇష్టం లేక ఏమీ అడగడు. ఇలా ఉండగా ఒకరోజు దేవిక వాంతిం చేసుకుంటుంది. అది కాస్త సుజిత్ చూసేస్తాడు. అప్పుడే సుజిత్ని చూసిన దేవిక ఏడుస్తూ జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఆ రోజు స్పోర్ట్స్ మీట్ చివరి రోజు. వివేకానంద స్కూల్ స్టూడెంట్స్ కప్పు గెలవడంతో అందరూ చాలా హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకుని సాయంత్రం అవుతూ ఉండడంతో అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. దాంతో దేవిక మేడం స్పోర్ట్స్ బ్లాక్లోని రూమ్స్ అన్ని క్లోజ్ చేస్తూ ఉండగా త్రోబాల్ ఆడే స్పోర్ట్స్ రూమ్లో మాత్రం కప్పు గెలిచిన టీంలోని సందీప్, మార్టిన్, నవీన్, సిద్ధు అనే 4 స్టూడెంట్స్ సాంగ్స్ ప్లే చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండడం దేవిక చూసి అక్కడికి వెళ్ళి మీరు ఇంకా ఇంటికి బయలుదేరలేదా అని అడగ్గా దానికి వాళ్ళు ట్రోఫీ గెలుచుకున్నాం కదా మేడం, అందుకే సాంగ్స్ ప్లే చేసుకుని చిల్ అవుతున్నామని చెప్పి కాసేపు అయ్యాక వెళ్తామంటారు. అలాగే ట్రోఫీ గెలిచినందుకు మార్టిన్ దేవికకి ప్లాన్ ప్రకారం డ్రగ్స్ కలిపిన స్వీట్ని తినమని ఇస్తాడు. ఈ విషయం తెలియని దేవిక స్వీట్ తిని అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండగా సురోకొలిపోయి కింద పడిపోతుంది. అప్పుడే మార్టిన్ మిగతా ముగ్గురితో మన క్లాస్ గాయత్రి కోసం ప్లాన్ వేస్తే దేవిక మేడం దొరికింది అని అలా 4 కలిసి దేవికని రేప్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత చాలాసేపటికి చీకటి పడిన తర్వాత దేవికకి మెలకువ వచ్చి అసలు తనకి ఏం జరిగిందో అర్థం కాక చాలా నీరసంగా అక్కడి నుంచి వెళ్ళిపోవడం అక్కడి వాచ్మెన్ చూస్తాడు. అలా జరిగిందంతా సుజిత్కి చెప్తుంది దేవిక. అదంతా విన్న సుజిత్ దేవిక కడుపులో పెరుగుతుంది తన బిడ్డ కాదు అని తెలిసి దేవికని బాగా తిట్టి తర్వాత తను చాలా బాధపడతాడు. సీన్ కట్ చేస్తే సుజిత్ తన ఫ్రెండ్ కెవిన్కి విషయమంతా చెప్పి ఏదైనా పరిష్కారం చెప్పు అని అడగ్గా దానికి కెవిన్ బాగా ఆలోచించి స్టూడెంట్స్ రేప్ చేశారు అంటే ఎవరు నమ్మరు, అందుకే ఈ విషయం ఊర్లో ఎవరికి తెలియకముందే దేవికకి అబార్షన్ చేయించు అని చెప్తాడు. అది విన్న సుజిత్ దేవికతో ఈ విషయం నేను చెప్పలేను, అందుకే తనకి నువ్వే ఈ విషయం చెప్పు అని దేవిక దగ్గరికి తీసుకుని వెళ్తాడు. కెవిన్ దేవికకి విషయమంతా చెప్పగా అది విన్న దేవిక కోపంతో కెవిన్ని తిట్టి అక్కడి నుంచి పంపించేస్తుంది. అలాగే తన భర్త సుజితే తనని అర్థం చేసుకోలేకపోయినందుకు చాలా బాధపడి బాగా ఆలోచించి సుజిత్ వాళ్ళ అమ్మ కళ్యాణిని కలిసి తనతో జరిగిందంతా చెప్పగా అది విన్న కళ్యాణి నువ్వు నాకు కూతురు లాంటి దానివే అని ధైర్యం చెప్పి నీకు ఈ విషయంలో ఏది కరెక్ట్ అనిపిస్తుందో అదే చేయని చెప్తుంది. నెక్స్ట్ సీన్లో బాగా ఆలోచించిన దేవిక తనకి మత్తుమందు ఇచ్చి తనపై మృగాల్లా పడి అనుభవించిన 4 అంతు చూడాలని ఫిక్స్ అయ్యి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి అనుకుంటుంది. అయితే ఈ విషయం తెలిసిన సుజిత్ ఇది అందరికీ తెలిస్తే ఊర్లో తన పరువంతా పోతుందని వద్దు అని చెప్తాడు. దాంతో దేవిక సుజిత్ కూడా తనని బాధని అర్థం చేసుకోలేకపోయినందుకు చాలా బాధపడి తన చెల్లెల దగ్గరికి వెళ్ళిపోతుంది. అలాగే తన భర్త కోసం అబార్షన్ చేయించుకోవాలి అనుకుంటుంది. సీన్ కట్ చేస్తే కళ్యాణి దేవికకి తనకి తెలిసిన మణి అనే పోలీస్ ఆఫీసర్ని పరిచయం చేస్తుంది. బాగా ఆలోచించిన దేవిక మణికి విషయమంతా చెప్తుంది. అలాగే వారికి తగిన శిక్ష పడేలా చేయాలి అంటుంది. దాంతో మణి కొన్ని రోజులకి ఆ 4 ఒకడైన నవీన్ కొచ్చిలో ఉన్నాడు అని తెలుసుకుని అదే విషయం దేవికకి చెప్తాడు. అది విన్న దేవిక కొచ్చికి బయలుదేరి వెళ్తుంది. అయితే నవీన్ కొచ్చిలో ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తూ ఉంటాడు. దేవిక ప్లాన్ ప్రకారం నవీన్ని కలుస్తుంది. నవీన్ కూడా దేవికని చూసి ఏమాత్రం తప్పు చేశాను అనే ఫీలింగ్ లేకుండా దేవికతో మాట్లాడతాడు. దేవిక కూడా నవీన్తో
క్లోజ్‌గా అండ్ రొమాంటిక్‌గా మాట్లాడి నవీన్‌కి తన మీద ఏమాత్రం అనుమానం రాకుండా నేను కొచ్చికి స్కూల్ ప్రోగ్రామ్ వర్క్ మీద వచ్చాను. కొచ్చి నుండి వెళ్ళిపోయేలోపు ఒకసారి కలుద్దామని నవీన్ నంబర్ తీసుకుంటుంది. దేవిక తనతో రొమాంటిక్‌గా మాట్లాడడంతో నవీన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు దేవిక నవీన్‌కి మెసేజ్ చేసి ఈరోజు ఫ్రీగా ఉన్నాను మీట్ అవుదామా అని అడుగుతుంది. ఇంకేముంది నవీన్ దేవికతో ఫుల్‌గా ఎంజాయ్ చేయవచ్చు అని ఒక హోటల్‌లో రూమ్ బుక్ చేసి దేవికని అక్కడికి రమ్మని చెప్తాడు. దానికి దేవిక కూడా ఓకే అని చెప్తుంది. తర్వాత దేవిక పోలీస్ ఆఫీసర్ మనీకి విషయమంతా చెప్పి నేను రూమ్కి వెళ్ళిన 10 నిమిషాల తర్వాత ఆ హోటల్ దగ్గరికి రండి అని చెప్పి అదే రోజు సాయంత్రం నవీన్ చెప్పిన హోటల్ దగ్గరికి వెళ్తుంది. అయితే అప్పటికే రూమ్లో వెయిట్ చేస్తున్న నవీన్ దేవికని చూడగానే హగ్ చేసుకుని కిస్ చేయబోగా దేవిక ఫ్రెష్ అప్ అయి వస్తా అని చెప్పి వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది. అలా దేవిక పోలీస్ ఆఫీసర్ మనీకి ఫోన్ చేయగా తను ఫోన్ లిఫ్ట్ చేయడు. అలా చాలాసేపు ఫోన్ చేసినా సరే మనీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో తనకి మరో దారి లేక నవీన్కి అనుమానం రాకుండా బయటికి వస్తుంది. అప్పుడే దేవికని నవీన్ హగ్ చేసుకొని కిస్ చేయబోతూ సడన్ గా దేవిక చెంప మీద కొట్టి నీ నాటకాలు నా దగ్గర అంటాడు. దాంతో దేవిక ఒక్కసారిగా షాక్ లో ఉండిపోతుంది. ఇక్కడే ఇంకో అదిరిపోయే ట్విస్ట్ ఏంటి అంటే అప్పుడే అక్కడికి సందీప్, మార్టిన్, సిద్ధు కూడా వస్తారు. వాళ్ళని చూసిన దేవిక మరింత షాక్ అవుతుంది. యాక్చువల్లీ దేవిక తనతో రొమాంటిక్ గా మాట్లాడినప్పుడే నవీన్ కి తన మీద డౌట్ వచ్చి మిగతా ముగ్గురికి ఫోన్ చేసి అక్కడికి రమ్మని చెప్పి ఉంటాడు. అప్పుడే సందీప్ దేవికతో అసలు నీ ప్రాబ్లం ఏంటే, ఆ రోజే మేము అన్నీ మర్చిపోయాం, నువ్వు మళ్ళీ దానికి ప్రతీకారం బొంగు అంటూ గొడవలు వద్దు, వీడియో ఫొటోస్ అన్నీ మా దగ్గరే ఉన్నాయి, ఇప్పుడు వాటిని డిలీట్ చేస్తాం, ఇక నీ దారిలో నువ్వు వెళ్ళిపో, మా దారిలో మేము వెళ్ళిపోతామని చెప్పి మార్టిన్ ఫోన్లో ఉన్న ఫొటోస్ అండ్ వీడియోస్ అన్నీ డిలీట్ చేసి అలాగే ఫొటోస్ వీడియోస్ ఉన్న మెమొరీ కార్డు కూడా విరగొట్టి దాన్ని దేవికకి ఇస్తాడు. అలాగే ఇంకెప్పుడు మిమ్మల్ని మా చుట్టుపక్కల చూడకూడదు అని మార్టిన్ బండ బూతులు తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తాడు. కానీ అప్పుడే నవీన్ దేవిక దగ్గరికి వచ్చి తనని ముద్దు పెట్టుకొని అసభ్యకరంగా తిట్టి బయటికి వెళ్ళమని డోర్ ఓపెన్ చేస్తాడు. దాంతో చాలా బాధతో దేవిక డోర్ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్, దేవిక డోర్ క్లోజ్ చేస్తుంది. అది చూసిన నలుగురు షాక్ అవ్వగా అప్పుడే దేవిక నలుగురిని కొట్టి తన బ్యాగ్లో ఉన్న మార్షల్ ఆర్ట్స్ వెపన్ తీసి నలుగురిని కొడుతుంది. భయ్య పిచ్చి కుక్కల్ని కొట్టినట్టు కొడుతుంది. అప్పుడే మాట్లాడు సందీప్ అక్కడి నుంచి తప్పించుకోవాలని చూడగా కిందే వెయిట్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ మనీ వారిని ఆపి పట్టుకొని మళ్ళీ రూమ్లోకి తీసుకొని వస్తాడు. నిజానికి ఇదంతా దేవిక అండ్ మనీ ప్లానే. నలుగురిని అక్కడికి రప్పించాలి అని అలా ప్లాన్ చేసి ఉంటారు. అలాగే దేవిక చిన్నప్పుడే మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుని ఉంటుంది అని చూపిస్తారు. అలా మనీ ఇద్దరిని రూమ్లోకి పంపి డోర్ లాక్ వేయగా దేవిక నలుగురిని బాగా ఉతికి ఆరేసి అందరినీ తాడుతో కట్టేసి వాళ్ళ ఊరి నుండి తీసుకొచ్చిన బాంబ్స్ అన్నీ కూడా నలుగురికి వారి ప్రైవేట్ స్పాట్స్ దగ్గర పెట్టి పేల్చి ఆ నలుగురు మరొక అమ్మాయిని చూసేందుకు కూడా భయపడేలా చేస్తుంది. అప్పుడే కళ్యాణి దేవికకి ఫోన్ చేసి పని పూర్తయిందా అని అడగ్గా అయిపోయింది అని చెప్తుంది. సీన్ కట్ చేస్తే రిలీజ్ అయిన సుజిత్ దేవిక దగ్గరికి వచ్చి నేను తప్పు చేశాను, నేను నీ తోడుగా ఉండాల్సింది కానీ అర్థం చేసుకోలేక అలా చేశాను, మనం మళ్ళీ కలిసి ఉందామని అడగ్గా దానికి దేవిక నేను సమస్యల్లో ఉన్నప్పుడు నువ్వు నా తోడు ఉండలేకపోయావు, ఒకరి మీద ఆధారపడి బ్రతకడం కన్నా స్వతంత్రంగా ఎలా బ్రతకాలో, సమస్యలను ఎలా ఎదిరించాలో మీ అమ్మ కళ్యాణి గారిని చూసి నేర్చుకున్నాను, అందుకే నేను కూడా ఒంటరిగా బ్రతకాలి అనుకుంటున్నా, అలాగే నేను అబార్ట్ కూడా చేసుకోను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అదంతా విన్న సుజిత్ కూడా చాలా బాధపడతాడు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.